నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ తెలంగాణకు మోడీ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ. కేజ్రీవాల్ బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ అనుమతి ఇవ్వకూడదని సుప్రీంకు వినతి. ఇవాళ సిరిసిల్లలో కేసీఆర్ రోడ్ షో, భారీగా జన సమీకరణకు బీఆర్ఎస్ సన్నద్ధం. ఉద్యోగులతో ఫలించిన ఎయిర్ ఇండియా చర్చలు, విధులకు హాజరు కానున్న క్యాబిన్ క్రూ సిబ్బంది. ఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోడీ రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మహబూబ్ నగర్ పార్లమెంటు నారాయణపేట బహిరంగ సభలో పాల్గొనున్నారు మోడీ. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఎల్బీ స్టేడియంలో జరిగే మీటింగ్తో మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ మేరకు బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టును కోరింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. ఈ మేరకు ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ అఫిడవిట్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ జారీపై సుప్రీంకోర్టు ఇవాళ ఉత్తర్వులు వెలువరించనుంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని తెలిపింది. దీంతో బెయిల్పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రోడ్ షోలతో దూసుకు వెళ్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రతిపక్షంలో కూర్చున్న కేసీఆర్ తన పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలలో గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్రలు, అలాగే రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నట్లు జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారని వివరించారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, సిరిసిల్ల ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొనాలని కోరారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామంలో జోగి రమేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిని గెలిపించి చెడును ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంచి వైపు జగనన్న ఉంటే చెడు వైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఉన్నారని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డి మద్దతు ఇవ్వాలని అన్నారు. సహాయం రఘురామరెడ్డి మద్దతుగా సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటరీ ఎలక్షన్స్లో 13వ తారీఖు జరగబోయేటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, రఘురామరెడ్డి గారిని గెలిపించాలని ఆలోచనతో మరి మన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు అందరితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రావడం జరిగింది. సమయం కొద్దిగానే ఉంది కనుక మనం ఈ 2 రోజుల ప్లాను వారి ఆదేశం మేరకు ఇప్పుడున్నటువంటి స్థానిక పరిస్థితులు, భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే మనం కాంగ్రెస్కి సహకరించి బీఆర్ఎస్ని గద్దె దింపామో, ఇప్పుడు కూడా పార్టీ శ్రేయస్సుని, కార్యకర్తల ఆలోచనని దృష్టిలో పెట్టుకొని వారందరి అభిప్రాయం మేరకు నేను ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిగా మరి బాధ్యత తీసుకొని ఇప్పుడే మంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 13వ తారీఖు దాకా కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా పొంగిరెడ్డి గారు నిలబెట్టినటువంటి మరి రామసాయం రఘురామరెడ్డి గారి గెలుపును ఉద్దేశించి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇలా ఈ ఓటర్లో సమావేశం అయ్యి మనం ఈ 60 డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నందుకు
నేను చాలా సంతోషపడుతున్నాను. మనం ఇవాళ ఈ ఎజెండా ఏంటంటే మన గతంలో అసెంబ్లీలో ఏదైతే మన రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని కేసీఆర్ అనుకున్నామో దాన్ని తెలుసుకుంటూ ఆ రోజు తుమ్మలనాథ్ గారిని 50,000 మెజార్టీతో గెలిపించాము. అదే మెజార్టీతో ఇవాళ కూడా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ నాయకత్వంలో క్యాండిడేట్ వచ్చినట్టు మన రఘురామరెడ్డి గారిని అదే మెజార్టీ గెలవాలని కోరుకుంటూ మన 60 డివిజన్ అధ్యక్షులందరూ కూడా రేపటి నుంచి ఈ 2 రోజులు డివిజన్లలో ప్రతి డివిజన్లలో తిరుగుకుంటూ వాళ్ళకి మద్దతు తెలుపుకుంటూ మనం భారీగా జన సమీకరణ. పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉందని సిపిఐ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా మండిపడ్డారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ రాజా మాట్లాడుతూ బీజేపీ 400 సీట్లు గెలిపించాలని అడుగుతుందని, 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారని చెప్పారు. ఓటమి భయంతో మోడీ అసహనంతో మాట్లాడుతూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ఆయనపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించని పార్టీ బీజేపీ అని అన్నారు. దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఇండియా కూటమిని బలపరుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉంది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోటీ చేస్తూ మిగతా రాష్ట్రాల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలకు మద్దతునిస్తూ ఉంది. ప్రధానంగా భారతదేశంలో మళ్ళీ బీజేపీ గెలిస్తే ఎన్నికలు రద్దయ్యేటువంటి ప్రమాదం ఉంది. 400 సీట్లు 2/3 సీట్లు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ చెప్తూ ఉంది. మేము ఈ దేశ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని గౌరవించని పార్టీకి ఓటేయద్దు, రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి పార్టీకి ఓట్లు వేయకండి. ఆ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి శక్తులకి, ఆ రాజ్యాంగం కోసం, ప్రజల కోసం, ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం, ప్రజల పక్షాన నిత్యం పోరాడేటువంటి శక్తులకు ఓట్లు వేయండి అనేది ఈ ఎన్నికల్లో మేము ప్రజలకు కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో 17 సీట్లలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీగా కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంది. తెలంగాణలో లిబరేషన్ పార్టీగా ఈ 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నాం. అలాగే ఈ తెలంగాణలో కూడా బీజేపీ అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ నెల నిత్యం పోరాటాలతోటి నడిచేటువంటిది సారవంతమైనటువంటి నేల. ఇక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడి ప్రజలు కూడా ఇంకింత ప్రమాదానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ తెలంగాణలో ముఖ్యంగా బీజేపీని నిలువరించేందుకు అన్ని ప్రజాస్వామిక శక్తులు, ఎర్రజెండా పార్టీలు, లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు కూడా ఈ బీజేపీని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయండి, ఇండియా కూటమికి సపోర్ట్ చేయండి అనేది ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను బీజేపీ పార్టీకి తాకట్టు పెడితే ఊరుకునేది లేదని, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎందుకు వర్గీకరణ చేయలేదని మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ, మోత్కుపల్లి నరసింహులు వంటి వారిని మాదిగలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడే వర్గీకరణ అవుతుందని, అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ తీర్పు రాబోతుంది, దాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కులమైనటువంటి మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మేము అందరినీ కోరుతా ఉన్నా. రేపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చట్టం చేసుకోమని రాష్ట్రాన్ని ఆదేశిస్తే అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి బంతి కాంగ్రెస్ కోర్టులోకి వస్తుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మొత్తం కూడా కాంగ్రెస్ పక్షానే ఉండమని కోరుతా ఉన్నా. మోత్పల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగా మాట వినొద్దని, వాళ్ళు అగ్నికి ఆహుతైన వాళ్ళ మాట మనం వినొద్దు. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. రేపు సైలెంట్గా కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పక్షాన ఉండి, మాదిగలుగా, ఓటర్లుగా మనందరం కాంగ్రెస్ పక్షాన ఉంటే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా అధికారంలోకి వస్తే మనకు అవకాశం ఉంటుంది. బీజేపీ పార్టీ అక్కడ ఉండి పార్లమెంట్ చట్టం చేసినా ఆ నుంచి మళ్ళీ ఇక్కడ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రానికి రావాలి. అటువంటప్పుడు మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పక్షాన ఉంటే ఇది చట్టం అవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి చట్టం. కేంద్ర పార్లమెంట్ చట్టం చేసినా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా చివరిగా అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ ప్రభుత్వమే. కాబట్టి మనందరం కూడా కాంగ్రెస్ పక్షాన ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఖమ్మంలో పార్లమెంట్ అభ్యర్థి
రామసాయం రఘురామరెడ్డి గారిని కూడా గెలిపించాల్సిందిగా మేము అందరిని కోరుతాం. 4 సీట్లు ఉన్నాయి, 4 2 మాదిగలకు రావాలి. 2 సీట్లు మాదిగలకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగిందని మేమే కూడా చేసినాం. మేమే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని అడిగినాం. ఆయన ఎందుకు ఇవ్వలేదు చెప్పిండు. దానికి కన్నా భిన్నంగా రేపు రాజకీయ అవకాశాలు మాదిగలకు ఇస్తాం, వర్గీకరణ చేస్తామన్నాడు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నాం. ఎందుకంటే మనకు రావాల్సినటువంటి 2 సీట్ల కన్నా బీజేపీకి ఓట్లు వేస్తేనే ప్రమాదం. 2 సీట్లు అంటే 2 కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య. ఒక ఎంపీ టికెట్, ఒక ఎమ్మెల్యే టికెట్. కానీ రేపు మనం ఓట్లేసి బీజేపీని అధికారం తీసుకొస్తే దళితులపైన, గిరిజనులపైన, ముస్లింపైన, క్రైస్తవులపైన వాళ్ళు దాడులు చేస్తారు, హత్యలు చేస్తారు, భారత రాజ్యాంగాన్ని మారుస్తారు, కొత్త చట్టాలు తీసుకొస్తారు. మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. కళారంగానికి చేసిన సేవలకు గాను కొద్ది రోజుల క్రితమే చిరంజీవికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఓడిపోయే వైసీపీకి ఓట్లేసి ముస్లిం సమాజం తమ అమూల్యమైన ఓటును వృధా చేసుకోవద్దని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ అన్నారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగి మసీదుల్లో ముస్లిం మత పెద్దలు వైసీపీకి ఓటు వేయమని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని చంద్రబాబు సీఎం కావటం ఖాయము అన్నారు. కావున ముస్లిం మత పెద్దలు గెలిచే పార్టీకి ముస్లింలను దూరం చేశామన్న అపవాదును తెచ్చుకోవద్దని హితవు పలికారు. మేనేజ్మెంటు వైఎస్ఆర్సీపీ ఒత్తిళ్లకి లొంగి మసీదు కమిటీ వారు మరి డైరెక్ట్గా బహిరంగంగా నమాజు సమయంలో, మరి ముఖ్యంగా శుక్రవారం పూట నమాజ్ సమయంలో వైఎస్ఆర్సీపీకి ఓటేయమని అడుగుతున్నారు, చెబుతున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా అభ్యంతకరాన్ని వ్యక్తం చేస్తున్నాం. రాజకీయ విషయాలు మరి ఈనాడు మసీదులో మాట్లాడకూడదు. ఏదైనా దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పరోక్షంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కానీ అది తప్పులేదు. కానీ ఈనాడు నేరుగా ఒక పార్టీని కొమ్ము కాస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటేయమని ఈరోజు మరి ముస్లిం సమాజాన్ని మసీదులో కోరటం అనేది ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఒకరిపై ఉన్న కోపాన్ని మరొకరిపై చూపటం సరికాదు. ఈనాడు తెలుగుదేశం పార్టీ ఒక లౌకిక పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ముఖ్యంగా ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. 4% రిజర్వేషన్ రద్దు అవుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి ముస్లిం సోదరులు గమనించాలి, ఈ 4% రిజర్వేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. అది కాకుండా ఈనాడు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఈ మ్యాటరు, ఈ సబ్జెక్టు ఎవరు కూడా దీనిలో కలగజేసుకోలేరు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు దీని మీద ఎవరు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ వరలక్ష్మి నృసింహస్వామి నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రాల నడుమ వేకువజామున 3 గంటలకు సింహాచలేసుని పూసపాటి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మనకు ఆల్రెడీ మనకి విధిగా సాంప్రదాయంగా ధర్మకర్త ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది. అలాగే మనకు శారదాపీఠం వారు, తర్వాత జుడిషి వారు కూడా, అలాగే సామాన్య ప్రజలు అంటే మనకి 300 ఫ్రీ టికెట్ కానీ 300, అలాగే 1000-1500 కూడా సజావుగా సాఫీగా మీరందరూ గమనించారు. బయట మొత్తం అన్ని స్కానర్లు, ఒక్క నిమిషం 10 చోట్ల స్కానర్లు పెట్టాం. ప్రతి చోట కూడా టికెట్ చూసరావడం జరిగింది. ప్రతి టికెట్ కూడా హోలోగ్రామ్ పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి చాలా సజావుగా జరుగుతుంది. బస్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం. నిన్న ఈ మధ్యాహ్నం మేము డ్రై రన్ చేసాము. 100% వెహికల్ ఫిట్నెస్ వచ్చింది. అలాగే షిఫ్ట్లో మారే డ్రైవర్లు కూడా ఆర్టీఓలు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మనకు బాధ్యతలు ఇచ్చాము.
వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ ఎక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే మనకు జీవీఎంసీ తరపున మీరందరూ తెలుసు వాటర్ పాయింట్లు కానీ, బటర్ మిల్క్ పాయింట్ కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే మనకు టాయిలెట్ పాయింట్స్ కానీ కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారు కొన్ని వందల మంది ఎంప్లాయీస్ని కూడా డ్యూటీ పాస్ వాళ్ళకి ప్లేస్ చేయడం జరిగింది. అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి. అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను 2 లక్షల మెజారిటీతో గెలిపించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ మండల కేంద్రం తాడిచెర్ల సెంటర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 5 నెలలలోపే గ్యారెంటీలను అమలు చేశామన్నారు. మిగతా గ్యారెంటీలను త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 5 న్యాయాలు 25 గ్యారంటీ పథకాలని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తే మేమిచ్చిన 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 5 న్యాయాలు 25 గ్యారంటీలని ఈరోజు యువకులకి డిగ్రీ చదువుకొని వారికి ఉద్యోగం వచ్చే వరకు 1 సంవత్సర కాలం పాటు ప్రతి నెల 8,500 సంవత్సరానికి 1,00,000 రూపాయలు యువకులకు ఇచ్చే కార్యక్రమం. మహిళా సోదరులకి మేము చెప్పాము 6 గ్యారంటీలకు భాగంగా 2,500 అని. అది కూడా ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వస్తే మరి మహిళా సోదరి మళ్ళందరికీ ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతాం. ఈరోజు రుణమాఫీ, ఈరోజు రైతులకు సంబంధించిన రుణమాఫీ విషయంలో కూడా కేంద్ర మేనిఫెస్టోలో మనం పెట్టింది ఈరోజు రైతులను ఆదుకోవాలని రైతు న్యాయం అని పెట్టింది. కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు చెల్లించుకుంటూ ఉదాహరణకి తాడిచెర్లలో ఉపాధి హామీ కింద పోయే కూలీకి పోయే అక్కకో, చెల్లెకో, అన్నకో, తమ్ముడికో, దాంతో పాటు ఏ పరిశ్రమలో పనిచేస్తా ఉన్న కార్మికులకి కనీసం 400 రూపాయలు కనీస వేతనం ఇచ్చే విధంగా కార్మికులకు న్యాయం అని చెప్పినాం. ఈరోజు మరొక విషయం, మన ప్రాంతాలకు కానీ యావత్ దేశానికి సంబంధించి సామాజిక లక్షల ఇంద్రమ్మ ఇల్లు ఇంత ఇబ్బంది ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే కార్యక్రమం చేస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాల్లో ఒక్క స్థానం మాదిగలకు కేటాయించకపోవడం చాలా బాధాకరమన్నారు. ఎంఆర్పీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మారిపాక నరేందర్ హాలియా మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తరతరాలుగా మాదిగలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ వస్తుందన్నారు. గారు పెట్టినటువంటి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాదిగ రేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. మేము ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితులను, మాదిగలను, అదేవిధంగా అణగారిన వర్గాలను, బీసీలను, ఎస్టీలను, మైనార్టీలను అన్ని రకాలుగా ఆదుకుందంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ ప్రభుత్వమే. కానీ జనానికి లేనిపోని హామీలు ఇచ్చి జనాన్ని నట్టెంట ముంచినటువంటి రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పవలసిన అవసరం ఉంది. మా మాదిగలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఉంటే మాకు రావాల్సినటువంటి 3 స్థానాలు ఎస్సీ స్థానాల్లో మాకు న్యాయబద్ధంగా దమాష ప్రకారంగా ఉన్నటువంటి 2 సీట్లు కూడా మనకి ఇవ్వకుండా మాల సామాజికనే 3 సీట్లు కేటాయించడం ఇది సిగ్గుచెడుగా భావిస్తూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో 180% ఉన్నటువంటి మాదిగలం మాకొక్క పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడడం కోసం ఒక అభ్యర్థి లేకపోవడం బాధాకర విషయం. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా దళిత వర్గాలకు, మా మాదిగ కమ్యూనిటీ కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మమ్మల్ని అనేక రకాలుగా ఆదుకుందంటే కేసీఆర్ ప్రభుత్వమే. అందుకని అంటూ ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో మాదిగ ఉపకులాలందరూ కారు గుర్తుపై ఓటు వేసి గౌరవశ్రీ ఉన్నటువంటి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కంచెల్ల కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాం. కారు గుర్తుపై
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రీడిజైనింగ్ల పేరుతో 30,000 కోట్ల ప్రాజెక్టులను 1,50,000 కోట్లకు పెంచి అవినీతికి పాల్పడితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ కులం, మతం, దేవుని పేరుతో రాజకీయం చేస్తున్నారే తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. భువనగిరి పార్లమెంటు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాం? గత 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వంలో భువనగిరికి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి వైఖరి చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉంది. 10 ఏళ్ల బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. బూర నరసింహ గౌడ్ గారికి. బూర నరసింహ గౌడ్ గారు ఇంకా బీఆర్ఎస్ నాయకుడు కాదు, బీజేపీ నాయకుడు అన్న విషయాన్ని ఫస్ట్ ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రెస్ మీట్లలో భువనగిరి ప్రజలకు గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి 24 వరకు బీజేపీ ఏం పని చేసిందని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, మా ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తున్నామని, మా ఎమ్మెల్యేలను రానున్న రోజులలో వాళ్ళకు కీలక పదవులు రావని చెప్పి బ్లాక్మెయిల్ చేయించి వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి పని చేయిస్తున్నా అని చెప్పి ఏదో మాట్లాడినట్టు నేను కొన్ని పత్రికలలో చదివిన. నేను ఒకటే అడుగుతున్నా బూర నరసింహ గౌడ్ గారు, బూర నరసింహ గౌడ్ గారు, మీరు పక్క పార్టీల ఎమ్మెల్యేలు ఎట్లా పని చేసుకుంటారు, వాళ్ళ విధి విధానాల గురించి నువ్వు మాట్లాడే బదులు బీజేపీలో నిలబడ్డటువంటి 7 సభ్యులు అందరూ ఓడిపోయారు అనుకోండి, వాళ్ళకి వచ్చినాయి 70,000 ఓట్లు. 7 సభ్యులు నీ వంత ఎందుకు తిరుగుతలేరు? నీ మీటింగ్లలో ఒక్క స్టేజ్ మీద మీరు 7 అభ్యర్థులు, నేను 24 గంటలు మీకు టైం ఇస్తున్నా, మేము 7 అభ్యర్థులము, నాకు టికెట్ వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కలిసే తిరుగుతున్నాము, కలిసే మీటింగ్లు పెట్టుకుంటున్నాము, కలిసే వేదికల మీద పనిచేస్తున్నాము, కలిసే మండల పార్టీ మీటింగ్లు పెట్టుకుంటున్నాము, కలిసే కార్యకర్తల సమావేశాలు పెట్టుకుంటున్నాము. మరి నువ్వు పెట్టకుండా మా సైడు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టే ప్రయత్నం చేస్తున్నావు, మా దగ్గర యూనిటీ లేదని. అసలు నీ దగ్గర ఏముంది? నీకు యాక్సెప్టెన్స్ ఉందా ఫస్ట్ బీజేపీలా? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నా బ్యాక్గ్రౌండ్ ఏంది? నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి సిపాయిని కాంగ్రెస్ పార్టీకి. మరి నువ్వేంది జంపు జిల్లానివి? నువ్వు బీఆర్ఎస్ లో ఎంపీగా పోటీ చేసి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు పంపింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా దంచికొడుతున్న నేపథ్యంలో ఈ వార్త కాస్త ఉపశమనమిచ్చింది. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్, కామారెడ్డి, వనపర్తి జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అంటూ యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది. హైదరాబాద్లో కూడా భారీ వర్షం ఇవాళ పడే అవకాశాలున్నట్లు స్పష్టం చేసింది. ఉద్యోగులు లేవనెత్తిన అంశాలపై చర్చించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంగీకరించడంతో క్యాబిన్ సిబ్బంది సమ్మెను విరమించారు. గురువారం న్యూఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల సంఘానికి మధ్య 5 గంటల పాటు జరిగిన చర్చలు ఫలించాయి. విధుల నుంచి తొలగింపునకు గురైన 25 మంది క్యాబిన్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి యాజమాన్యం అంగీకరించింది. దీంతో తాము చేపట్టిన నిరసనను క్యాబిన్ ఉద్యోగులు విరమించారు. ఉద్యోగుల సమస్యలపై మే 28న ఇరు వర్గాలు చర్చించనున్నాయి. దాదాపు 300 మందికి పైగా క్యాబిన్ సిబ్బంది మూకుమ్మడి సెలవులు తీసుకోవడంతో మంగళవారం రాత్రి నుంచి సంక్షోభం మొదలైంది. సుమారుగా 170కి పైగా విమానాలను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీంతో వేలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు సెప్టెంబర్ 17, అక్టోబర్ 16 మధ్య నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నిర్దిష్ట కాల పరిమితితో అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు ఆహ్వానిస్తామని ఎన్నికల కమిషన్ చైర్మన్ రత్ననాయకే తెలిపారు. కొత్త చిహ్నంతో అధ్యక్షులు రనిల్ విక్రమసింఘే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్నట్లు గత నెలలో ఆయన సన్నిహితులు తెలిపారు. 2022 మేలో ప్రభుత్వ ఆర్థిక సంక్షోభానికి నిరసనగా అనూహ్య రీతిలో కొనసాగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన అనంతరం మహేంద రాజపక్సను ప్రధానిగా విక్రమసింఘే తొలగించారు. ఆ తర్వాత 2 నెలలకు అధ్యక్షునిగా గోటబయ రాజపక్సను తొలగించి తాను అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ అధ్యక్షులు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ చైర్మన్ మైత్రిపాల సిరిసేన ఇటీవల మాట్లాడుతూ తమ పార్టీ తరపున ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్న విజయదాస రాజపక్స పోటీ చేస్తారని తెలిపారు.
బ్రెజిల్ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలోని రాష్ట్రం రియో గ్రాండే దోసుల్లో గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు పొంగుతున్నాయి. ఈ వరదల కారణంగా 100కి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వరదలు మరింత విజృంభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదల కారణంగా బుధవారం నాటికి 372 మంది గాయపడ్డారని, మరో 128 మంది ఆచూకీ తెలియటం లేదని రాష్ట్ర అధికారులు తెలిపారు. వరదలకు సుమారు 10 లక్షల మంది ప్రభావితమయ్యారని చెప్పారు. వరదల ఉధృతి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన 4వ త్రైమాసికంలో 3,010 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022-23 ఇదే Q4లో 1,159 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంకు కీలక ఆదాయం పెరగటం, మొండి బాకీలు తగ్గటం లాభాల్లో భారీ పెరుగుదలకు దోహదం చేశాయి. క్రితం Q4లో PNB మొత్తం ఆదాయం 32,361 కోట్లకు చేరింది. ఇంత క్రితం ఏడాది ఇదే సమయంలో 27,269 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇవి ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరింత సమాచారంతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 Sides.